హాయ్ సార్. హాయ్ ఓల్డెక్స్ అకాడమీ స్పెషాలిటీ ఏంటి సార్? సార్, ఓల్టెక్స్ అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీలో పనిచేస్తే ఎలాంటి వైబ్ అన్నది మీరు ఫీల్ అవుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తీసుకునే ఏవైతే జాగ్రత్తలు ఉంటాయో ఆ జాగ్రత్తలు, అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం ఏ విధంగా ఈఎస్డికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నది ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాటిని యూజ్ చేసే వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం చూపిస్తాము, ఒకసారి రండి. యాక్చువల్గా ఇక్కడ ఉంది ఇక్కడ చూసారు సార్, ఇవేంటి అంటే కనుక ఈఎస్డికి సంబంధించినవి సార్. ఈఎస్డి షర్ట్స్ అన్నమాట. ఇవి వేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇవి వేసుకుంటేనే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ లేదంటే కనుక ఎక్కడైనా కానీ జాబ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు ప్రొవైడింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఈ షర్ట్స్ అనేది వాడతారు. వీటిని ఈఎస్డి షర్ట్స్ అంటారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ మ్యాట్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ మ్యాట్ కింద ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్ మ్యాట్ అన్నది ఇది కంప్లీట్గా ఈఎస్డికి సంబంధించిన మ్యాట్ సార్. ఈఎస్డి సేఫ్టీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడికి వస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక స్టూడెంట్ కూర్చోవడానికి ప్లేస్ అన్నది కంప్లీట్గా సపరేట్ అన్నది చేయడం జరిగినది. ఇక్కడి వరకు ఉంటుంది. ఈ స్టూడెంట్కి ఎటువంటి ఇది అన్నది అవ్వదు. అలాగే మనం అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మొత్తం కైసీకి సంబంధించిన బ్రాండ్ చూడండి సార్. ఇక్కడ మీరు చూస్తే కనుక కైసీకి సంబంధించిన 7050 అన్న మైక్రోస్కోపీసే వాడడం జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఇక్కడ ఉన్న అందరికీ ఒకటే బ్రాండ్కి సంబంధించిన మైక్రోస్కోపీస్, అలాగే బ్లోయర్స్, అలాగే డీసీ పవర్ సప్లైస్ అన్నది వాడడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఏవైతే మనం కొన్ని ఐటమ్స్ అన్నది ప్రొవైడింగ్ చేయడం అన్నది జరుగుతుందో అవి కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఇటు రావడం సార్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు ట్రైనింగ్కి కావాల్సిన మదర్ బోర్డ్స్ అంటే కనుక మీరు ఏదైతే మదర్ బోర్డ్స్ ప్లే చేయాలనుకుంటున్నారో అన్ని బ్రాండెడ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. ఫ్రెష్ కండిషన్లో ఉన్నవి ఉంటాయి. మనకి ఏదైతే మీరు ఐసీలు లిఫ్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటివి. అలాగే మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్ సంబంధించిన థెర్మల్ కెమెరా కానీ అంటే కనుక షార్ట్ డిటెక్షన్ చేసుకోవడానికి కానీ, మల్టీమీటర్స్ అంటే కనుక లేటెస్ట్ ఉన్న మన సన్షైన్ బ్రాండెడ్ DT79 మల్టీమీటర్ యూజ్ చేయడం కానీ, ఫ్లక్సెస్ కానీ, స్టూడెంట్ ఫ్లక్సెస్ కానీ, అలాగే తర్వాత ఐఫోన్ నేర్చుకునే వాళ్ళకి, ఐఫోన్ అప్గ్రేడింగ్ వాళ్ళకి ఐఫోన్కి సంబంధించిన మదర్ బోర్డ్స్ కానీ, అలాగే ప్రాక్టికల్కి సంబంధించిన ఏదైతే ప్రీ హీటర్స్ ఉంటాయో ప్రీ హీటర్స్ కానీ, లేయర్ రీబాలింగ్ కిట్ కానీ, ఇవన్నీ మనకి స్టూడెంట్స్కి ప్రొవైడింగ్ చేయడం అన్నది జరుగుతుంది. అలాగే మల్టీమీటర్స్ కూడా మనం ఏంటంటే కనుక డిపెండెన్సీ ఉంటుందండి. కొంతమందికి DT17 అర్థం అవ్వకపోతే ఇక్కడ ఫ్లూక్ 101 అన్నది కూడా మనమే ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఐసీ లిఫ్టర్స్, ఫ్లక్సెస్, మొత్తం ఎవ్రీథింగ్ అన్నది కంప్లీట్ అన్నది మనం ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, జంపర్ వైర్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా, అలాగే ట్విజర్స్ కూడా బ్రాండెడ్ ట్విజర్స్ రీలైఫ్, అలాగే ఐసీ లిఫ్టర్స్ కూడా కంప్లీట్ అన్నది బ్రాండెడింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సార్. మనం ఎటువంటిది కాంప్రమైజ్ అన్నది ఏదో లోవర్ కాస్ట్ టూల్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి స్టూడెంట్స్తో ప్లే చేయించి వాళ్ళకి అన్కంఫర్టబుల్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరగదు. మన వోల్టెక్స్ అకాడమీలో నేర్చుకునే ఎవరైనా సరే, ట్రైనింగ్కి వచ్చే ఎవరైనా సరే బ్రాండెడ్ టూల్స్ ఉంటాయి. అలాగే కంఫర్టబుల్ అన్నది ఫీల్ అవుతారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే కనుక నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఈ అకామిడేషన్ చాలా వరకు కన్ఫ్యూజన్ అవుతారు. మనకి నియర్ బైలో పీజీలు ఉన్నాయి సార్. అలాగే పీజీ ఉంటుంది. తర్వాత కొన్ని షేరింగ్ రూమ్స్ ఉంటాయి. అలాగే అక్కడ విత్ ఫుడ్తో కూడా ఉంటాయి సార్. ఫుడ్ కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది. మనకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకోవచ్చు. మనకేంటంటే కనుక ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి షాప్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ షాప్స్ లేకుండా కంప్లీట్ బేసిక్ ఉన్న వాళ్ళకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 2 బ్యాచ్లు అన్నది నడుస్తాయి సార్. మీకు ఏ కంఫర్టబుల్ బ్యాచ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. టర్మినేషన్ వచ్చేటప్పటికి కంప్లీట్ అంటే కనుక జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే కనుక అంటే కంప్లీట్ ఫ్రెషర్స్ ఉంటారు, జాబ్లెస్ పీపుల్ ఉంటారు, అలాగే స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకైతే కనుక 30 days పీరియడ్ అండి. అలాగే షాప్స్ ఉండి కొంచెం అడ్వాన్స్ లెవెల్ నేర్చుకునే వాళ్ళకి 20 days పీరియడ్ ఉంటుంది. ఇందులో మనకి ఏంటి అంటే కనుక షాప్స్ ఉన్న వాళ్ళకి
బేసిక్ నుంచి అడ్వాన్స్ ఉంటుంది. బట్ కానీ ఏంటి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అంటే కనుక మదర్ బోర్డ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అందులో ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవడం ఏంటి, ట్రబుల్ షూటింగ్ ఏంటి అన్నది అందులో చెప్పడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఉంటుంది కదా స్టూడెంట్స్ అన్నది, ఈ ఫ్రెషర్స్ ఏంటి అంటే కనుక మనకి బేసిక్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎలా ఉంటుంది, దాన్ని ఓపెన్ ఎలా చేయాలి, బ్యాక్ డోర్ ఎటువైపు ఉంటుంది, అలాగే హౌసింగ్ ఎలా అసెంబుల్ చేయాలి, కంప్లీట్ అసెంబుల్ అండ్ డిజబుల్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాతనే మనకి అడ్వాన్స్ లెవెల్లోకి వాళ్ళని తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ అన్నది స్టార్ట్ అవుతాయి. అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఒక మినిమం నాలెడ్జ్ అన్నది వాళ్ళు లెర్న్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే వోల్టెక్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి. వోల్టెక్స్ అకాడమీ అన్నది కంప్లీట్ జీరో నాలెడ్జ్ పర్సన్స్ కూడా ట్రైన్ చేయడం అన్నది జరుగుతుంది. వోల్టెక్స్ అకాడమీ హైదరాబాద్ అబిట్స్ అండి, అబిట్స్ లో ఉంటుంది మన వోల్టెక్స్ అకాడమీ, తిలక్ రోడ్ లో ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో కనిపించే మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి.